కూటమిలో నామినేటెడ్ పదవుల పండుగ. కూటమి పార్టీలకు సంబంధించి నామినేటెడ్ పదవుల్ని ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. ఒకసారి ఆ నామినేటెడ్ పదవులకు సంబంధించి చూస్తే 31 మందికి కార్పొరేషన్ చైర్మన్ పదవులను మరి కూటమి ప్రభుత్వం కట్టబెట్టింది. వారిలో ఓసీ సామాజిక వర్గానికి 6 పదవులు, బీసీ సామాజిక వర్గాల వారికి 17 మందికి పదవులు, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన వారికి 4 పదవులు, ఎస్టీ వర్గానికి చెందిన వారికి 1, అదేవిధంగా మైనారిటీలకి 2 పదవులని కూటమి ప్రభుత్వం కట్టబెట్టింది. ఇకపోతే పార్టీల వారీగా మరి ఒకసారి కనుక చూస్తే ఎవరెవరికి ఏ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారనేది ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ క్యాస్ట్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆకే పోగు ప్రభాకర్ గారు, ఈయన కోడుమూరు నియోజకవర్గానికి చెందినటువంటి నాయకుడు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత, తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు బాలకోటయ్య గారు, ఈయన నందిగామ నియోజకవర్గానికి చెందినటువంటి నాయకుడు, ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, బహుజన జేఏసీ. ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్, మరి కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా బ్రహ్మోన్ చౌదరి గారికి ఇచ్చారు, ఈయన గురిజాల నియోజకవర్గానికి చెందినటువంటి నాయకుడు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ లిమిటెడ్ బుచ్చి రాంప్రసాద్ గారు, ఈయన గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి చెందినటువంటి నాయకుడు, తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముదలియార్ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ సిఎస్ త్యాగరాజన్ గారు, చిత్తూరు, తెలుగుదేశం పార్టీ నాయకులు. ఆంధ్రప్రదేశ్ బొందిలి సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డి విక్రమ్ సింగ్ గారు, కర్నూలు, తెలుగుదేశం పార్టీ నాయకులు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ హెచ్డిపిటి దాసరి శ్రీనివాసులు గారు, తిరుపతి, భారతీయ జనతా పార్టీ. ఆంధ్రప్రదేశ్ వడ్డెర అభివృద్ధి కార్పొరేషన్ గుంటసాల వెంకటలక్ష్మి, దెందులూరు నియోజకవర్గం, జనసేన పార్టీ. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఆర్యకటిక సూర్యవంశీ సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం కార్పొరేషన్ హరికృష్ణారావు హనుమంతకరి, తాడిపర్తి నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ కమ్మరి పార్వతి గారు, పాణ్యం నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుంచిటి ఒక్కలిగర కుంచిటి సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం లక్ష్మీనారాయణ గారు, మడకశిర, ఎస్సీ సామాజిక వర్గం, తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ నగరాలు సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ మరుపిల్ల తిరుమలేశ్వరరావు గారు, విజయవాడ వెస్ట్, తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాల ఏకీల వ్యాకుల ఏకిరి నాయనవారు పాలెగారు తోలగారి కవలి సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం నాగేశ్వర నాయుడు, కందూరి, రాయచోటి నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్భాష దుదేకుల కార్పొరేషన్ నాగుల్మీరా కాసునూరి, విజయవాడ వెస్ట్, తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురకుల పొందర సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం నరసింహులు దామోదర, నరసన్నపేట, తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ వికలాంగులు మరియు వృద్ధ పౌరుల సహాయ కార్పొరేషన్ నారాయణస్వామి, రాప్తాడ్ నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ కనీస వేతన సలహా బోర్డు పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి, కోవూరు నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీ. మాంసం అభివృద్ధి కార్పొరేషన్ ప్రకాష్ నాయుడు, సింగనమల, తెలుగుదేశం పార్టీ. తెలుగు మరియు సాంస్కృతిక అకాడమీ ఆర్డి విల్సన్ గారు, నెల్లూరు సిటీ, భారతీయ జనతా పార్టీ. ఆంధ్రప్రదేశ్ నగర ఉప్పర సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఆర్ వెంకటరమణప్ప గారు, పెనుగొండ, తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ నాగవంశం సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ రామనారాయణరావు, ఎరుబోతు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ వైశ్య సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం రమేష్ మొదలవలస, ఆముదాల వలస, తెలుగుదేశం పార్టీ. సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ రవి మందలపు, రాజమండ్రి సిటీ, తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక కార్పొరేషన్ రెడ్డి అనంతకుమారి, కొత్తపేట, తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ బెస్త సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ శ్రీధర్ బొమ్మన, సుల్లూరుపేట, తెలుగుదేశం పార్టీ. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉడా చైర్మన్గా షేక్ రియాజ్ గారు, ఒంగోలు, జనసేన పార్టీ. జానపద కళలు సృజనాత్మకత అకాడమీ శ్రీ వంపూరు గంగులయ్య గారు, పాడేరు, ఎస్టీ నియోజకవర్గం, జనసేన పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీరశైవ లింగాయత లింగబలిజ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ స్వప్న గారు, అనంతపురం అర్బన్, తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ కృష్ణబలిజ పూసల సహకార అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ త్రిమూర్తులు గంట, భీమవరం, తెలుగుదేశం పార్టీ.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంగం సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం వి చంద్రశేఖర్ గారు, పీలేరు, తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దాసరి సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం వెంకటరత్నాజీ, పొత్నూరు, శృంగవరపుకోట, తెలుగుదేశం పార్టీ. సో ఈ విధంగా చూస్తే 31 మందికి ఇక్కడ ప్రధానంగా వివిధ కార్పొరేషన్లు సంబంధించి మరి చైర్మన్లుగా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వారిని అధికారికంగా నియమిస్తూ జీవో జారీ చేసింది. ఇందులో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, ప్రత్యేకించి జనసేన పార్టీ కూడా ఇక్కడైతే అవకాశం కల్పించినట్టయితే స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ పదవుల తర్వాత మరికొన్ని ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి నామినేటెడ్ పదవులు ఉన్నాయో మరి ఆ పదవులకి కూడా మరి కూటమి ప్రభుత్వం మరి జీవో కూడా జారీ చేసేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఆ పదవులు కూడా భర్తీ చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఇకపోతే నెక్స్ట్ దేవాలయాలకు సంబంధించి చైర్మన్లను మరి ట్రస్ట్ బోర్డు మెంబర్లను కూడా నియమించేటువంటి కార్యక్రమం కూడా కూటమి ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్టయితే తెలుస్తుంది. వివిధ దేవాలయాలకు సంబంధించి మరి చైర్మన్ పదవులను కూటమి ప్రభుత్వం భర్తీ చేయడానికి ఇప్పటికే చాలామంది పేర్లను కూడా పరిశీలనలోకి తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాల కమిటీల చైర్మన్ల ఎంపిక సంబంధించి. అయితే ఇందులో ప్రధానంగా కనుక చూస్తే ఈ యొక్క 31 మంది ఎవరైతే మరి వివిధ కార్పొరేషన్ల చైర్మన్లుగా, ఉడా చైర్మన్లుగా మరి అవకాశం పొందారో వీరిలో కనుక ప్రత్యేకంగా చూస్తే చర్చా వేదికల్లో, టీవీల చర్చా వేదికల్లో పాల్గొనేటువంటి వారికి బాలకోటయ్య గారికి ఒక పదవి వచ్చింది. అదేవిధంగా విల్సన్ గారు, భారతీయ జనతా పార్టీ నుంచి విల్సన్ గారికి, బాలకోటయ్య గారికి తెలుగుదేశం పార్టీ నుంచి ప్రధానంగా ప్రతిరోజు టీవీ చర్చా వేదికల్లో కనపడేటువంటి వాళ్ళు వీరుగా మనమైతే స్పష్టంగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇకపోతే మిగతా వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో పనిచేసేవాళ్ళు, అదేవిధంగా పార్టీ రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లో పనిచేసేవాళ్ళు, పార్టీ అధినేతలకి మొదటి నుంచి కూడా మరి వాళ్ళ వెన్నంటే ఉన్నటువంటి వ్యక్తులకు కూడా మరి ఈ యొక్క కార్పొరేషన్లకు సంబంధించి వివిధ పార్టీలు అవకాశం కల్పించినట్టయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది.